హలో ఫ్రెండ్స్, నేను మీకు చెప్పాను కదా టైమర్ గురించనే. ఈ టైమర్ గురించే, ఓకేనా. సో దీని యొక్క కంపెనీ వచ్చేటప్పటికి స్వస్తిక్ అనమాట. దీని యొక్క మోడల్ నెంబర్ వచ్చేటప్పటికి UT-4821. ఇందులో మనం ఇక్కడ మనకి 2 రిలేస్ అనేవి ఉంటాయి, రిలే 1, రిలే 2. అంటే అవి ఎక్కడ చూడవచ్చు అంటే ఇక్కడ మీరు చూడండి, RLY 1 అంటే రిలే 1, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి RLY 2, ఓకేనా. సో ఈ 3, 4, 5 ఏంటంటే ఇక్కడ టెర్మినల్స్ ఉంటాయి అనమాట. దీని మీద రాశారు కదా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, ఓకేనా. సో దీనికి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఆక్సిలరీ సప్లై అనేది ఇవ్వాలన్నమాట. ఆక్సిలరీ సప్లై అంటే ఏంటి, ఎక్కడ ఉంది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 6, 7 లైన్ న్యూట్రల్. అంటే ఇది మనం ఈ యొక్క టైమర్ని మనం ఆన్ చేయాలంటే ఆక్సిలరీ సప్లై అని ఇవ్వాలి. సో ఇచ్చేసాం కదా. ఇప్పుడు మనకి ఈ టైమర్లో 2 టైప్ ఆఫ్ మోడ్స్ ఉంటాయి, ప్రీ సైక్లిక్ మోడ్ అని, సైక్లిక్ మోడ్. ప్రీ సైక్లిక్ మోడ్ అంటే ఏంటంటే మనం జస్ట్ ఆ టైంని ఆన్ అవుద్ది అనమాట. అంటే సైక్లిక్ కాదు, సైక్లిక్గా ఆన్ అవ్వదు, అలా ఆన్ అయ్యి ఉండిపోద్ది. సైక్లిక్ అంటే ఏంటంటే సైకిల్ ఎలాగా రిపిటేషన్ అవుద్ది అనమాట ఆ యొక్క సైకిల్ అనేది, ఓకేనా. సో ముందు మనం ఇందులో మనకి 2 టైప్ ఆఫ్ పాస్వర్డ్స్ అనేవి ఉంటాయి. అంటే మోడ్ అనేది సెలెక్ట్ చేసుకోవడానికి ఒక పాస్వర్డ్, ఆ మోడ్ యొక్క పారామీటర్స్ని సెట్ చేసుకోవడానికి ఇంకొక పాస్వర్డ్ అనమాట. ఏ టైమర్కైనా అలాగే ఉంటాయి. ఈ టైమర్ గురించి నేను మీకు చెప్తున్నా కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు చూడండి కదా, ఈ సెట్ ఎస్ అని ఉందా, దీని యొక్క ఎంటర్ సింబల్ అనమాట ఇది, ఓకేనా. ఇలా ప్రెస్ చేయండి, గట్టిగా ప్రెస్ చేస్తే పాస్వర్డ్ 1 అనమాట, 11, ఓకేనా. మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఇది మోడ్ అనమాట, MODE. ఇప్పుడు మనం ప్రీసెట్ మోడ్, ఆ బటన్ నొక్కితే సైక్లిక్ మోడ్ అనమాట. సో ముందు మనం సైక్లిక్ మోడ్ గురించి మాట్లాడుకుందాం, ఓకేనా. సైక్లిక్ మోడ్ అంటే ఇది, ఓకేనా. సైక్లిక్ మోడ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ R1, R2 అని ఉన్నాయి. R1, R2 అనేది మనం ఇక్కడ టైం సెట్ చేసుకుంటాం అనమాట. 10 నిమిషాలకు ఆన్ అవ్వాలి, 10 సెకండ్లకు ఆఫ్ అయిపోవాలి. R1 10 సెకండ్లకు ఆన్ అవ్వాలంటే R2 అనేది 10 సెకండ్లకు ఆన్ అవ్వాలి. సపోజ్ అలా ఆన్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం ఎంటర్ బటన్ని ప్రెస్ చేయండి, ఎస్ బటన్ని. ఇప్పుడు మనం ప్రోగ్రామింగ్ పారామీటర్స్లోకి వెళ్ళాలి. 25 దీని పాస్వర్డ్ అనమాట, చూసారా. ఇప్పుడు ఎంటర్ చేయండి. ఇప్పుడు దీని యొక్క రేంజ్ అనమాట, అంటే ఏంటంటే టైమింగ్ రేంజ్ ఇది, అర్థమైందా. ఈ టైమింగ్ రేంజ్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్, చూసారు కదా. ఇది ఈ టైమింగ్ రేంజ్. నెక్స్ట్ సెకండ్సా, యూనిట్ అంటే సెకండ్స్లో కావాలా, అవర్స్లో కావాలా అని అడుగుతుంది అనమాట. సెకండ్సా చూడండి, ఇక్కడ మారుతాయి అవర్స్, సెకండ్స్, మినిట్స్, సెకండ్స్, అవర్స్, మినిట్స్. మనం సెకండ్స్లో పెట్టుకున్నాం. నెక్స్ట్ కౌంటర్ అనమాట, అంటే సెకండ్స్ అనేవి అసెండింగ్, అంటే మీద నుంచి లెక్క పెట్టుకుంటూ రావాలా, కింద నుంచి లెక్క పెట్టుకుంటూ రావాలి. ఇప్పుడు మనకి సెకండ్స్ అంటే 1, 2, 3, 4, 5, 6 అని ఉంటుంది కదా. అలాగే అప్ నుంచి అంటే 1 to 60 అని వస్తుంది మినిట్కి. అలాగే డౌన్ అని నొక్కేమనుకోండి 60 నుంచి కింద పైకి వస్తుంది అనమాట. సో ఇదేమవుతుందంటే అప్పటికప్పటికి ఆటోమేటిక్గా మనం ఆటో ఎగ్జిట్ అయిపోతుంటుంది అనమాట, మనం అలా వదిలేస్తే. అందుకనే మనం ఎప్పటికప్పుడు వెంటనే ప్రోగ్రామింగ్ చేసుకోవాలి. చూసారు కదా, రేంజ్ అనేది ప్రెస్ చేసేసాం, సెకండ్స్, టైం రేంజ్ 2 కూడా సెట్ చేసేసాం. నెక్స్ట్ కౌంటర్ కూడా అయిపోయింది. ఇది నో అని పెట్టండి. స్టార్ట్ ఎనేబుల్ అని చూసారు కదా, ఇది అని పెట్టండి. సైక్లిక్ నో, డిలే నో, ఫస్ట్ ఆన్ రీసెట్ నో, అయిపోయింది. చూసారా, ఇక్కడ నేను టైమింగ్ అనేది సెట్ చేశాను కాబట్టి వెంటనే ఈ యొక్క రీసెట్ బటన్ నొక్కితే రిలే 1, రిలే 2 అనేది ఆన్ అవుతా ఆఫ్ అవుతా ఉంటుంది, చూసారా. ఇది సైక్లిక్ మోడ్ యొక్క ప్రాసెస్, ఓకేనా. ఇది సైక్లిక్ మోడ్ యొక్క ప్రాసెస్, అర్థమైంది కదా. ఇది థియరిటికల్గా, ప్రాక్టికల్గా నేను మీకు ఇది ఎలా పనిచేస్తుంది. దీన్ని మనం స్ట్రీట్ లైట్స్ని యూజ్ చేసుకుని ఆటోమేటిక్గా రన్ చేయొచ్చు. అలాగే మనకి కంప్రెసర్, ఇండస్ట్రీలో కంప్రెసర్స్ ఉంటాయి కదా, వాటి యొక్క ఆటో డ్రైనర్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఆటో డ్రైనర్స్ కూడా యూజ్ చేయొచ్చు. అలాగే మనం ప్రీసెట్ మోడ్ ఏదైతే ఉందో, ఇక్కడ మనం ప్రీసెట్ మోడ్ ఉందా, సో
పాస్వర్డ్ 1, ఇక్కడ కూడా 1. ఇది ప్రీసెట్ మోడ్లో పెడితే ఈ యొక్క ప్రీసెట్ మోడ్ ఏదైతే ఉందో ఈ ప్రీసెట్ మోడ్లో మనం చూడండి, ఈ ప్రీసెట్ మోడ్లో మనం ఏం చేయొచ్చు అంటే ఓన్లీ ఒకటే ఆన్ అవుద్ది అనమాట. అంటే సైక్లిక్ రిపిటేషన్ అనేది ఉండదు. ఇక్కడ చూసారా 2 రిలేస్ అనేవి ఆన్లో ఉన్నాయి. 2 రిలేస్ ఎట్ ఎ టైమే ఆన్ అవుతాయి అనమాట. రిపిటేషన్ అనేది ఉండదు. ఇందాక మీరు చూస్తే అక్కడ రిపిటేషన్ అనేది ఉంది, ఇక్కడ అలా లేదు. దీన్నే మనం ప్రీసెట్ మోడ్ అంటాం. సో ఇప్పుడు మనం ఇక్కడ R బటన్ నొక్కితేనే ఇక్కడ ఆన్ అవుతుంది. మనం ఎక్స్టర్నల్గా అంటే పుష్ బటన్స్ ద్వారా, సెన్సార్స్ ద్వారా దీన్ని మనం ఆపరేట్ చేసుకోవచ్చు. అలాగే లిమిట్ స్విచ్ల ద్వారా, ప్రెజర్ స్విచ్ల ద్వారా ఏవైనా ఇన్పుట్స్ ఏవైతే స్విచ్చెస్ ఉన్నాయో వాటి నుంచి దీన్ని మనం ఆపరేట్ చేసుకోవచ్చు. మీరు శానిటైజర్ టన్నల్ అని చెప్పాం కదా, శానిటైజర్ టన్నల్లో మనం సెన్సార్ని ఈ యొక్క సెన్సార్ని యూజ్ చేసుకొని మనం ఇక్కడ రన్ చేయొచ్చు. ఇందులో ఏంటంటే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఇచ్చారు కదా. ఇప్పుడు మనం ఎక్స్టర్నల్ ఇన్పుట్స్ని, ఎక్స్టర్నల్ డివైజెస్ని మనం ఇన్పుట్స్గా యూజ్ చేసి మనం ఎలా చేయాలి అంటే ఇక్కడ మీరు చూడండి, బ్యాక్ సైడ్కి వస్తే ఇది రిలే, ఓకేనా, ఇది కూడా రిలేనే. ఇక్కడ మనకి ఎప్పుడైతే ఈ యొక్క టైమర్ ఆన్ అయిందో 12 volts ప్లస్ వస్తుంది అనమాట. 12 volts DC అనేది ఆటోమేటిక్గా టెర్మినల్ 11లో వస్తుంది అనమాట. ఇక్కడ గ్రౌండ్ కూడా ఉంది. 12 volts ప్లస్, 12 volts మైనస్ అనమాట. సో ఇక్కడ మీరు చూస్తే 1కి 12కి మీరు డీసీలో పెట్టి చెక్ చేస్తే 12 volts అనే వస్తుంది. ఇక్కడ మనకి సెన్సార్స్ చూస్తే 12 voltsతో రన్ అవుతాయి. 3 to 36 volts డీసీతో కంపల్సరీగా సెన్సార్స్ అనేవి వర్క్ అవుతాయి అనమాట. ఇప్పుడు మనం ఈ సెన్సార్స్ అనేవి మనం ఇక్కడ ప్లస్, సెన్సార్ యొక్క ప్లస్కి మైనస్కి ఇస్తే సెన్సార్ అనేది ఆక్సిలరీ సప్లై వెళ్ళిపోద్ది. ఎప్పుడైతే సెన్సార్ అనేది సెన్స్ అవుద్దో దాని యొక్క ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో ఇన్పుట్కి ఇవ్వాలన్నమాట. ఇన్పుట్కి ఇవ్వగానే ఆటోమేటిక్గా ఈ యొక్క రీసెట్ బటన్ అనేది ఇలా మనం ఆన్ చేయకుండా ఆ సెన్సార్ ద్వారా ఆటోమేటిక్గా ఫీడ్బ్యాక్ నుంచి ఈ రిలే అనేది యాక్టివేట్ అయిపోద్ది. ఓకేనా, ఇదన్నమాట. అర్థమైందా? దీన్ని మనం పుష్ బటన్స్ నుంచి కూడా యూజ్ చేసుకోవచ్చు. పుష్ బటన్స్ని ఆన్ ఆఫ్ పుష్ బటన్స్ని యూజ్ చేసుకుని కూడా దీన్ని మనం ఆపరేట్ చేయవచ్చు అనమాట. ఓకేనా, సో దీన్ని మీకు ప్రాక్టికల్గా ప్రీ సైక్లిక్ మోడ్ అంటే ఏంటి, సైక్లిక్ మోడ్ అంటే ఏంటి ఒక్కొక్క వీడియోని నేను మీకు చేసి చూపిస్తాను. ఓకేనా, ఈ వీడియో లెంతీ అయిపోద్ది. ఇంకా నేను మీకు చెప్తే క్లియర్గా అర్థం అవుతుంది కానీ లెంతీ అయిపోద్ది. అందుకోసం చెప్పేసి నేను మీకు లెంతీ వీడియోస్ అనేవి ఎప్పుడూ చేయను, బోర్ కొడుతుంది అనమాట. అందుకోసమని నేను మీకు చేయను. సో ఇక్కడతో ఈ వీడియోని నేను మీకు ఎండ్ చేస్తున్నాను. సో మీకు ఈ యొక్క టైమర్ గురించి మీకు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. థ్యాంకింగ్ యూ. హ్యావ్ ఎ నైస్ డే టు యూ ఆల్.